ఓరి దీనమ్మ బడవో, రావణాసురుడికి ఇంత పెద్ద ఫోటా. ఈ కొండ ఎక్కాలంటే ఖచ్చితంగా ఎక్కువ క్యాలరీస్ తినేసి ఎక్కాలి భయ్యా. అందుకే మార్నింగ్ శ్రీలంకన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను భయ్యా. ఇక్కడేంటో మామిడికాయలు విపరీతంగా కాస్తున్నాయి, కానీ పల్పు మట్టుకు చాలా తేడా ఉంది భయ్యా. మనమేమో రావణ్ ఫోర్ట్ అని పిలుచుకుంటాం, కానీ శ్రీలంకన్స్ మట్టుకు లయన్ రాక్ అని పిలుచుకుంటారు. ఈ ప్లేస్ వచ్చి శ్రీలంకలోని సిగ్రియా సిటీలో అయితే ఉంది భయ్యా. మనం లోపలికి ఎంట్రీ అవ్వాలంటే $20 చెల్లించి లోపలికి వెళ్ళాలన్నమాట భయ్యా. నేను ముందే చెప్తున్నా, నువ్వు ఫిజికల్ గా ఫిట్ గా స్ట్రాంగ్ గా ఉంటే గనక ఈజీగా ఈ కొండను అయితే ఎక్కేయగలవు. ఎందుకంటే ఎక్కేటప్పుడు ఒక్కొక్క పర్సన్ ఎంత ఇబ్బంది పడ్డాడో నేను చూశాను. టోటల్ గా కొండ మొత్తం ఒక 3000 స్టెప్స్ అయితే ఉన్నాయి. దీని చరిత్ర గురించి మాట్లాడాలంటే 2500 సంవత్సరాల కిందటంట భయ్యా. ఈ కొండను ఎక్కేటప్పుడు చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలిగింది, ఎస్పెషల్లీ క్లైమేట్ తో అనమాట. నాకు లోనావాలా వెళ్ళినట్టు అయితే అనిపించింది. ఇదొక యునెస్కో గుర్తింపు ఇచ్చిన హెరిటేజ్ కాబట్టి ఖచ్చితంగా మీరు శ్రీలంక వస్తే విజిట్ చేయండి భయ్య. రూమ్ చెక్అౌట్ చేసేసి సిగ్రియా నుంచి క్యాండీకి బయలుదేరుతున్నాం. వెళ్లే దారిలో స్పైస్ గార్డెన్ కి అయితే వెళ్ళాం భయ్యా. ఇక్కడైతే రకరకాల మొక్కలు ఉన్నాయి భయ్యా. ఆల్మోస్ట్ కొంతమంది వరకు వాళ్ళ జీవనాధారం మొత్తం దీని మీద ఉందంట. మనం ఎక్కడికి వెళ్ళినా మన గుర్తింపు ఉంటది కదా, సో అంచేత మనకి హెడ్ మసాజ్ చేశాడు ఒక బాబాయ్, దాంతో పాటు బాడీ మసాజ్ కూడా చేశాడు. చూడండి, రేపు క్యాండీ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. వీడియోలు కావాలంటే స్టే ట్యూన్. బాయ్.